ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ 2 రోజుల్లోనే ముగియడం చర్చనీయాంశమైంది. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో 2 రోజుల్లో 36 వికెట్లు నేలకూలాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు కుప్పకూలగా రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. దాంతో ఈ పిచ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరు జట్ల కెప్టెన్లు కూడా పిచ్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ 2 రోజుల్లోనే మ్యాచ్ ముగియడం సరికాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరిగినా పెద్ద రచ్చ అయ్యేది అని అభిప్రాయపడ్డారు. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించిన జట్టులో భాగం కావడం గొప్పగా ఉందని చెప్పారు. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఇప్పటి వరకు ఈ పర్యటన చాలా కష్టంగా సాగింది. ఒక జట్టుగా మాకు సవాళ్లు ఎదురయ్యాయి. కానీ సుదీర్ఘకాలం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై గెలిచిన జట్టులో భాగం కావడం గొప్పగా ఉందని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చారు. అలాగే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పిచ్ గురించి మాట్లాడుతూ ఇదొక క్లిష్టమైన మ్యాచ్. చాలా త్వరగా ముగిసింది. మేము 50 నుంచి 60 పరుగులు అదనంగా చేసి ఉంటే చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్లం. ఫలితం కూడా మాకు అనుకూలంగా ఉండేది. ఈ ఉదయం ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్లో దూకుడుగా ఆడి బంతి ఆకారాన్ని దెబ్బతీశారు. ఇంగ్లాండ్ బ్యాటర్ల భారీ షాట్ల కారణంగా బంతి సీమ్ దెబ్బతిన్నది. అలాగే ఈ పిచ్ పూర్తిగా ఏకపక్షంగా బౌలింగ్కు సహకరించింది. 2 రోజుల్లోనే 36 వికెట్లు పడడం అంటే చాలా ఎక్కువ. పిచ్ పై గడ్డిని కొంచెం తగ్గించినా, తయారీలో చిన్న మార్పులు చేసినా బాగుండేది. కానీ పరిస్థితులు పూర్తిగా బౌలింగ్కు అనుకూలంగా ఉన్నాయి. మేం వాటికి తగ్గట్టుగానే ఆడాల్సి వచ్చింది అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మ్యాచ్లో 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలుపొందింది.